ఒక సామాజిక మాధ్యమం ద్వారా తన బాధలను చెప్పుకున్న నిస్సహాయ వ్యక్తులకు మానవ రూపంలో ఉన్న ఒక రాక్షసుడు నేను తోడుంటా అని మీ బాధను పంచుకుంటా అంటూ నమ్మబలికాడు. పాపం ఆ వ్యక్తులు వాడిని నమ్మి వెళితే వాళ్లను కడతేర్చి తన సైకోయిజాన్ని బయటపెట్టాడు. అసలు జరిగిందేంటంటే 2017లో జపాన్లో సంచలనం సృష్టించిన ట్విట్టర్ కిల్లర్ కేసు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2025 జూన్ 27న తకహిరో షిరాయిషి అనే సైకోపాత్కి ఉరిశిక్ష అమలైంది. అసలు ఎవరు ఈ కిల్లర్? అతను ఎందుకు 9 మందిని హత్య చేశాడు? ఈ వీడియోలో మీరంతా ఈ భయానక నిజాన్ని తెలుసుకోబోతున్నారు. తకహిరో షిరాయిషి జపాన్లోని జామి సిటీకి చెందిన యువకుడు. అతని వ్యక్తిత్వం బయటకు సాధారణంగా కనిపించినా కూడా అతని మనస్సు మాత్రం చాలా క్రూరమైనది. 2017లో అతను ట్విట్టర్లో ఆత్మహత్య చేసుకోవాలనే వారికి సహాయం చేస్తాను అంటూ ఒక ట్విట్టర్ అకౌంట్ స్టార్ట్ చేశాడు. మానసికంగా బాధపడుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని వారికి నేను నీకు మరణంలో సహాయం చేస్తాను అంటూ సానుభూతితో మాయ చేశాడు. ఆ తర్వాత వారితో స్నేహం పెంచుకుని ఇద్దరం కలిసి చనిపోదామంటూ వారిని నమ్మించేవాడు. ఇలా చెప్పి వారిని తన ఇంటికి రప్పించేవాడు. వారిని మత్తు పదార్థాల సహాయంతో బలహీనంగా చేసి అనంతరం వారిని చంపి భాగాలుగా నరికి ఫ్రీజర్లో స్టోర్ చేసేవాడు. ఇంట్లో క్యాట్ లిటర్ను వాడుతూ దుర్వాసన రాకుండా చూసేవాడు. ఇలా 9 మందిని బలి తీసుకున్నాడు. అందులో 8 మంది అమ్మాయిలు కాగా ఒకరు అబ్బాయి. అందరూ 26 సంవత్సరాల లోపు వారే. అతడు చంపిన విధానం, అతడి అతి క్రూరతను పోలీసులు తెలుసుకున్నప్పుడు వారికి ఫీజులు ఎగిరిపోయాయి. 2017 అక్టోబర్లో ఓ బాధితురాలికి సంబంధించిన వ్యక్తి ఆమె కనిపించకుండా పోయిందని కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ట్విట్టర్ ఖాతా ఆధారంగా షిరాయిషిని ట్రేస్ చేసి అతని ఇంట్లో సెర్చ్ చేస్తే 9 తలలు, చేతులు, కాళ్ల ఎముకలు బయటపడ్డాయి. అతడు నేరాన్ని ఒప్పుకోగా 2020లో జపాన్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కానీ తర్వాత అతను ఆ వాదనను తిరస్కరించాడు. 2025 జూన్ 27న జపాన్లో అతనికి ఉరిశిక్ష వేశారు. జపాన్లో ఉరిశిక్ష ఇప్పటికీ చట్టబద్ధంగా అమలవుతుంది. అక్కడ ఖైదీలకు శిక్ష అమలుకు ముందు కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే సమాచారం ఇస్తారు. ఇది మానవ హక్కుల సంస్థల విమర్శలకు దారితీస్తోంది. కానీ జపాన్ ప్రజల్లో దాదాపు 80% మంది ఉరిశిక్షకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు షిరాయిషి ఉరితో దేశవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. న్యాయం జరిగిందా లేక మానవత్వం మరిచిపోయామా అంటూ. అసలు సమాజం ఎటుపోతోంది అర్థం కావడం లేదు. ఇక ట్విట్టర్ అనే ఒక సాధనాన్ని మానవత్వం కోసం కాకుండా మరణానికి వేదికగా మార్చిన వ్యక్తి తకహిరో షిరాయిషి. అతనికి శిక్ష పడినా కూడా మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. సోషల్ మీడియా అనేది ఓ సాధనమే కాదు, అది ఒక శక్తివంతమైన ఆయుధమైతే అది సరైన చేతుల్లో ఉండాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఈ కేసు స్పష్టం చేసింది.